బిగ్ బాస్ సీజన్ 10 పైన చాలా మంది కూడా చాలా రకాల ఆశలు పెట్టుకున్నారు. కానీ అందరు ఆశలు నెరవేరుతాయి అంటే అందరికి కూడా నెరవేరవు. ఈసారి అగ్ని పరీక్ష పైన మాత్రం చాలా మంది ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. ఎంతో మంది అప్లై చేసినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా రిజెక్ట్ అయ్యారనమాట. కొంతమంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఆ సెలెక్ట్ అయిన వాళ్ళను అంటే ఒక 7 మందినో 6 మందినో హౌస్లోకి పంపిస్తారు. ఇప్పటి వరకు అయినటువంటి 9 సీజన్లు అన్నీ కూడా ఒకెత్త అయితే ఈ 10వ సీజన్ మాత్రం ఇంకా ఎక్కువగా స్పెషల్గా ఉండబోతుంది, చాలా ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది అని చెప్పేసి నాగార్జున గారు కావచ్చు, అదేవిధంగా ఇన్సైడ్ వర్గాలు కూడా మాట్లాడుకుంటున్నారు. సో మరి అంత స్పెషల్ ఏముండబోతుంది అంటే మరి అందులోని అసలు కంటెస్టెంట్లు ఎవరు, సెలబ్రిటీస్ని ఎవరిని తీసుకొస్తున్నారు, ఇంకా కామన్ మ్యాన్స్ అంటే మనము అగ్ని పరీక్షలో చూస్తాం కాబట్టి ఎవరిని సెలెక్ట్ చేస్తారు, వాళ్ళ ఆర్ట్ థియరీ ఏంటనేది అప్పుడు మనం చూస్తాం. కానీ సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారు అనే దానిపైన మాత్రం అందరూ కూడా స్పెషల్గా ఒక ఫోకస్ పెట్టారనమాట, మీడియా వాళ్ళందరూ కూడా. సో అందులో ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక నటి పేరు మాత్రం చాలా ఎక్కువగా వినిపిస్తుంది. తనకి ఇప్పుడే కాదు, గతంలో కూడా 7th సీజన్లో, 5th సీజన్లో అండ్ 6th సీజన్లో కూడా కంటిన్యూస్గా తనకి ఫోన్ కాల్ వచ్చినప్పటికీ కూడా తను మాత్రం ఈజీగా రిజెక్ట్ చేసిందంట. అంటే ఒకానొక సందర్భంలో ఒక సీజన్ అప్పుడు వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా వాళ్ళ అమ్మగారి వల్ల మాత్రం పోవడానికి కుదరలేదంట. సో తను ఎవరో కాదనమాట, సుప్రీత, సురేఖ వాణి గారి కూతురు అన్నమాట. సో వీళ్ళిద్దరికి, తల్లి కూతురు ఇద్దరికి కూడా జంటగా ఛాన్స్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళ అమ్మగారికి అంటే సురేఖ వాణి గారికి ఏంటంటే ఓసిడి ప్రాబ్లం ఉందట. సో అందుకోసం అని చెప్పేసి తనకు వెళ్ళడానికి కుదరలేదు, తన కూతురు కూడా వెళ్ళలేదంట. ఇంకా ఇప్పుడైతే నేను వెళ్ళను, ఫ్యూచర్లో కూడా అసలు ఈ షోకి అయితే నేను వెళ్ళను, బట్ ఎప్పుడు కూడా కంటిన్యూస్గా బిగ్ బాస్ని మాత్రం నేను చూస్తూనే ఉంటానని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఒక్క ఎపిసోడ్ మిస్ కాకుండా అన్ని ఎపిసోడ్లు కూడా నేను చూసాను. 9 సీజన్లు కూడా నాకు చాలా ఇష్టం బిగ్ బాస్ షో అని చెప్పేసి సుప్రీత గారు చెప్తున్నారనమాట. సో ఎవరైనా కావచ్చు, అసలు బిగ్ బాస్ షోకి ఛాన్స్ వచ్చినప్పుడు వదులుకుంటారా? సో అంత మంచి ఛాన్స్ని ఎవ్వరు కూడా వదులుకోరు అని చెప్పేసి మనం భావిస్తాం. కాకపోతే సెలబ్రిటీస్ ఆ విధంగా కాదు, ఖచ్చితంగా వాళ్ళన్నీ కూడా ఆలోచించి ఫ్యామిలీ గురించి కావచ్చు అండ్ సమాజం గురించి కావచ్చు, వాళ్ళ యొక్క హెల్త్ గురించి కావచ్చు, అన్నీ ఆలోచించుకున్న తర్వాత అన్నీ పర్ఫెక్ట్ ఆల్ రైట్ అనుకుంటే అప్పుడు ఓకే చెప్తారు. కానీ కామన్ మ్యాన్స్ ఏంటంటే అరే మాకు ఛాన్స్ వచ్చినప్పుడు మేము నిరూపించుకోవాలి, మేము అక్కడికి వెళ్తే మేము కూడా సెలబ్రిటీస్ అవుతాము, మేము కూడా ప్రపంచానికి పరిచయం అవుతామని చెప్పేసి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు మాత్రం పోవడానికి ప్రిఫర్ చేస్తారు. కానీ సెలబ్రిటీస్ ఆ విధంగా కాదు కదా, అన్నీ కూడా ఆలోచించి వాళ్ళు ఓకే అనుకుంటే వెళ్తారు, లేకపోతే లేదు. సో వాళ్ళ అమ్మగారికి ఏంటంటే ఓసిడి ప్రాబ్లం ఉండడం వల్ల ఛాన్స్ వచ్చినప్పుడు వద్దనుకున్నారు. సో ఆ ఒక ప్రాబ్లం వల్లనే ఇంకా తనకంటే ఇష్టం లేదన్నమాట, వాళ్ళ అమ్మగారికి ఆ విధంగా ఉంది కాబట్టి నేను కూడా వెళ్ళలేను, నాకైతే షో అంటే చాలా ఇష్టం, ప్రతి ఒక్క ఎపిసోడ్ని చూస్తాను, కానీ నేను మాత్రం వెళ్ళను అని చెప్పేసి, ఇప్పుడు వెళ్ళను, ఇక మీదట కూడా వెళ్ళను అని చెప్పేసి సుప్రీత గారు చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ ఆ ఒక వీడియో అంటే తన గురించి ఉన్నటువంటి ఆ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. మరి ఈసారి బిగ్ బాస్ సీజన్ 10 అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది, ఏంటి, ఎవరెవరు రాబోతున్నారు, ఏ విధంగా ఉండబోతుంది, స్పెషల్ ఏంటి అనే దాని గురించి మాత్రం చాలా పెద్ద ఎత్తున అంటే బిగ్ బాస్ 10 గురించి ఏది మాట్లాడినా కూడా చాలా ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది. సో మరి మీకు ఎవరైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.